ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. 2017 కన్యారాశి ఫలితములు. ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. ఈ రాశి వారికి గురు రాహుబలం పూర్తిగా కలవు. శనికేతు బలం సామాన్యంగా ఉన్నాయి. గురువు జన్మరాశిలో సంచరించటం వల్ల శారీరక మానసిక రుగ్మతలు అధిక ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. స్థాన చలనాలు, ఉద్యోగస్తులకి స్థాన చలనాలు ఉంటాయి, అధిక ఖర్చులు కూడా ఉంటాయి. అయితే రాహు లాభస్థానంలో ఉండటం చేత అపూర్వ ధనలాభము, అంటే క్రితం సంవత్సరం ఎవరైతే వ్యాపారాల్లో ఇబ్బందులు పడుతున్న వారికి అందరికీ కూడా ఈ సంవత్సరం మంచి అభివృద్ధి బాటలో ఉండి తీరుతారు. విజయ ప్రాప్తి లభించి తీరుతుంది. వివాహాలు కాక ఎవరైనా కూడా ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సంవత్సరం వివాహాలు అయి తీరతాయి. అలాగే ఉద్యోగ ప్రాప్తి కొరకు, అంటే ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం కావట్లేదన్న వారికి ఈ సంవత్సరం చాలా ఆశాజనకంగా ఉంటుంది. అలాగే రాహువు బలంగా ఉండడం చేత ఐశ్వర్యవంతులుగా, అంటే వ్యాపారంలో ఏది తలపెట్టినప్పటికీ కూడా వీరు ఐశ్వర్యవంతులుగా ఉంటారని చెప్పవచ్చు. అయితే అర్ధాష్టమ శని సంచార కాలంలో మాత్రం తల్లి తరపున బంధువులతో గొడవలు రావడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి అంటే మాతృస్థానాధిపతికి సంబంధించిన, అంటే వారి యొక్క రక్త సంబంధికులు, తల్లికి సంబంధించిన వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కర్లేని వాటిలో తలదూర్చకుండా కొంచెం దూరంగా ఉన్నట్లయితే ప్రశాంతమైన జీవితాన్ని చూడగలుగుతారు. అలాగే గురు రాహుబలము వీరికి ఎక్కువగా ఉండటం చేత పేరు ప్రతిష్టలు, అలాగే లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుంది. అలాగే విద్యార్థులకి ఈ సంవత్సరం మంచి ఫలితాలు సాధించి తీరుతారు. ఉద్యోగస్తులకి పై అధికారులతో మన్ననలు, ప్రమోషన్లు లభించి తీరుతాయి. వ్యవసాయదారులకి 2 పంటలు కూడా చాలా బాగా పండుతాయి, మంచి ధనార్జన గడిస్తారు. అలాగే ఈ 2 పంటల్లో ఏ పంటలు వీరు వేసినప్పటికీ కూడా వారికి బాగా పంటలు పండి వారికి పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం మంచి లాభాలని సవిచూస్తారని తెలియజేస్తున్నాం. నూతన వ్యాపారములు ఎవరైనా చేయదలిసిన వారు ఈ సంవత్సరం ప్రారంభించినట్లయితే మంచి అనుకూల పరిస్థితులు ఉన్నవి. ఇకపోతే సినీ కళాకారులకి ఈ సంవత్సరం మంచి ఆఫర్లు వస్తాయి. అంటే హీరోలకైనా డైరెక్టర్లకైనా కూడా మంచి మంచి ఆఫర్స్ వచ్చి ఆ పిక్చర్స్ అన్నీ కూడా సక్సెస్ బాటలో ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మనం టైం బాగుందో అప్పుడు మన ప్రయత్నాలు చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతాము అనడానికి ఇది ఒకటి ఉదాహరణ. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పాలి. పాడి పరిశ్రమ, అలాగే కోల్డ్ ఫారంలు ఎవరైనా మెయింటైన్ చేస్తున్న వారికి, అలాగే డాక్టర్లకి, న్యాయవాదులకు కానీ మంచి ఉన్నతి లభిస్తుంది. ఇకపోతే సినీ కళాకారులకు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఆరోగ్యపరంగా కొంచెం కేర్ తీసుకున్నట్లయితే మిగతా విషయాలన్నీ కూడా బాగానే ఉంటాయి. వీరికి ఆదివారము, బుధవారము, గురువారములు, శనివారము బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరాంతం అంతయు కూడా ఏదైనా ముఖ్యమైన పనులు ఈ వారంలో వీరు గనక కన్యా రాశి వారు చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందగలరు. ఇకపోయినట్లయితే ఫెక్యులేషన్ ఎవరైనా చేస్తున్నట్లయితే కనుక కొంచెం కేర్ తీసుకున్నట్లయితే, జాగ్రత్త వహించినట్లయితే 100% దాంట్లో కూడా లాభించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ వీరు మాత్రం మందపల్లి, అంటే మనకి దగ్గరలో ఉన్న మందపల్లిని ఒక్కసారి సందర్శిస్తే చాలు, పెద్దగా రెమెడీస్ ఏం చేయక్కర్లేదు. కానీ గణపతిని ఎక్కువగా కొలుస్తూ ఉండండి. మీ ఇంట్లో స్ఫటిక వినాయకుడిని కానీ, అలాగే ఓపిక ఉన్నవారు సువర్ణ వినాయకుడు కానీ లేదా రజిత వినాయకుడిని కానీ ఎవరి ఓపిక ఉన్నది వారు పెట్టుకుని ఓం ఘం గణపతయే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీకు గరిక దొరికినట్లయితే గరికతో చేసి ఆ గరికను మీ జేబులో పెట్టుకుని వెళ్ళండి. ఎటువంటి పనిలోనూ మీకు ఆటంకాలు లేకుండా అన్నిటిలో విజయం మీ వెంటే ఉంటుంది. మేము చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మేము తులారాశి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో కూడా తెలియజేయబోతున్నాం. అలాగే నక్షత్రాల గురించి కూడా రాబో కాలంలో ఏ నక్షత్రం వారి మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారు, ఏ వ్యాపారాలు చేస్తే బాగుంటుందో కూడా తెలియజేయబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.
చేసుకున్నట్లయితే మేము పెట్టబోయే ప్రతి వీడియోని మీరు చూడవచ్చు, చూసి మీ జీవితంలో అద్భుత ఫలితాన్ని సాధించుకోవచ్చు. విజయోస్తు.